అయ్యా నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించిన నాతో నీవున్న ధైర్యమే కలిగిన శ్రమలు శోధించిన నాతో నీవున్న ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నే నీతోనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నే నీతోనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. కన్నీళ్ళే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా కన్నీరే సంద్రమైపోయినా తుఫానే చెలరేగినా నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగిన నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నేను నీతోనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. అందరూ నాతో పాటు కలిసి ప్రాణం పోయేంత వరకు నేను నీతోనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. ప్రాణం పోయేంత వరకు నే నీతోనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నే నీతోనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నే
నీతోనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీలోనే యేసయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను. నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీలోనే నేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను. నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను. కలిమి చేసారి నన్ను ముంచిన స్థితిని తల క్రిందులే చేసిన, కలిమి చేసారి నన్ను ముంచిన స్థితిని తల క్రిందులే చేసిన, రెండింతలుగా దయచేసేదనని, రెండింతలుగా దయచేసేదనని నాకు తెలుసునయా. మంచి యేసయ్యా, మేలైనా కీడైనా నీలోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను. నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నిజమేనయ్యా, మేలైనా కీడైనా నీ కోసమే ఉంటానయ్యా, చావైనా బ్రతుకైనా నీతోనే యేసయ్యా. నీవు లేని నా జీవితం అంధకారమే. నువ్వు లేకపోతే నా జీవితంలో నేనెన్ని కలిగున్నా అంత శూన్యమే. నాకు నువ్వు కావాలి. నిజంగా నాకు నువ్వు కావాలి యేసయ్యా. నువ్వు లేనిదే నేను బ్రతకలేను యేసయ్యా. నువ్వు నాకు కావాలి యేసయ్యా. అందరము ప్రభువుని స్తుతిస్తూ, పరుల ఎగతాళి శృతి మించిన, కలవరము పొందిన కృంగిన నా మొర విని కృప చూపుతావని నాకు తెలుసయ్యా. అందరూ నన్ను ఎగతాళి చేసి, చులకనగా చూసి, దూషించి, అవమానించి, తక్కువ చేసిన నాకు నువ్వు ఉన్నావని ఒక్క ధైర్యం ఉందయ్యా. అందరము ప్రభువుని స్తుతిస్తూ, పరుల ఎగతాళి శృతి మించిన,
కలవరము పొందినే కృంగిన పరుల ఎగతాళి శృతి మించిన కలవరము పొందినే కృంగిన నా మొరవిని కృప చూపెదవని నా మొరవిని కృప చూపెదవని నాకు తెలుసునయా మంచి యేసయ్యా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీతోనే నేనయ్యా మేలైనా కీడైనా నీ కోసమేనయ్యా చావైనా బ్రతుకైనా నీతోనే యేసయ్యా నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను శ్రమలు చెలరేగి బెదిరించిన ఎముకలకు చేటునే తెచ్చిన శ్రమలు చెలరేగి బెదిరించిన ఎముకలకు చేటునే తెచ్చిన ఆపదలలో విడిపించేదవని ఆపదలలో విడిపించేదవని నాకు తెలుసునయా మంచి యేసయ్యా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీలోనే యేసయ్యా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా ప్రాణం పోయేంత వరకు నేను నీతోనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నేను నీతోనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నేను నీతో ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప ఏమున్నదయ్యా ఇలలో నీవు లేక ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప ఏమున్నదయ్యా నీకు నీవు లేక నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా ఆరాధన నా యేసయ్యా హల్లెలూయా ప్రాణం పోయేంత వరకు నేను నీతోనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ఒక చేత్తో మీ ఫోన్ పట్టుకున్నా మరొక చేతిని ఆకాశం వైపెత్తి ఒక చేత్తో ఫోన్ పట్టుకున్న మరొక చేతిని ఆకాశం వైపెత్తి మనస్ఫూర్తిగా ప్రభుతో తీర్మానం చేసుకుందామా ప్రాణం పోయేంత వరకు నేను నీతోనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా
నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నిన్ను విడువలేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీతోనే యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీతోనే ఉంటామయ్యా. మమ్మల్ని విడిచిపోవద్దేసయ్యా. మమ్మలను వదిలిపోవద్దయ్యా. నీవే మా తోడయ్యా, నీవే మా ధైర్యం అయ్యా. ఏ మాకు ఆధారమయ్యా. అవును ప్రభా. మీరు నీ రెక్కల నీడలో కాచి కాపాడబట్టే మేము ఇంకా బ్రతుకున్నామయ్యా. యేసయ్యా, నీకే వందనాలేసయ్యా. యేసయ్యా, నీకే స్తోత్రాలేసయ్యా. నీకే యేసయ్యా. వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. స్తోత్రాలు తండ్రి. నన్ను విడిచిపోమాకేసయ్యా. అవును ప్రభా, మమ్మల్ని నన్ను విడవకయ్యా. విడిచిపోమాకేసయ్యా అంటూ ఒక్క మాట పలికి ఇప్పుడు ఈ ఆరాధన ముగించుకుందాం. నువ్వే మా తోడు యేసయ్యా, మమ్మల్ని విడవకయ్యా. నన్ను విడిచిపోమాకేసయ్యా. అర్హత నాకు లేనే లేదయా. నన్ను విడిచిపోమాకేసయ్యా. యేసయ్యా, అర్హత నాకు లేనే లేదయా. నన్ను విడిచిపోమాకేసయ్యా. యేసయ్యా, అర్హత నాకు లేనే లేదయా. నువ్వే లేకపోతే నేను జీవించలేను. నువ్వే లేకపోతే నేను బ్రతుకలను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము. చెదరిన నా బ్రతుకే నిన్ను వెదికే నీ తోడు కోసం. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము. చెదరిన నా బ్రతుకే నిన్ను వెదికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము. నువ్వు మా ప్రాణం యేసయ్యా. అందుకేనయ్యా ప్రాణం పోయేంత వరకు నీతో ఉండాలని ఆశపడుతున్నాం. కానీ శోధనలకి నలిగిపోతున్నాం. ఇబ్బందులకి తొట్టిల్లుతున్నాం. విశ్వాసములో ఎంత నిలకడగా ఉండాలనుకున్నా, ప్రార్థనలో ఎంత గట్టిగా ఉండాలనుకున్నా, కొన్నిసార్లు తప్పిపోతున్నామయ్యా. కొన్నిసార్లు జారిపోతున్నామయ్యా. కొన్నిసార్లు కూలిపోతున్నామయ్యా. తండ్రి నీ సహాయం మాకు కావాలయ్యా. తండ్రి నీ సహాయం కొరకు వేచి ఉన్నామయ్యా. తండ్రి నీ సహాయం మాకు అవసరమయ్యా. తండ్రి మమ్మల్ని విడిచిపెట్టవద్దు ప్రభువా. నువ్వు విడిచిపెట్టమని మాకు తెలుసు. కానీ మేమే మా పాపము వలన నీకు దూరం అయిపోతున్నాం. మేమే మా యొక్క లోకాశల వల్ల నీకు దూరం అయిపోతున్నాం. తండ్రి లోకాశలను జయించగలిగిన కృపనివ్వండి అయ్యా. తండ్రి లోకాశలను జయించగలిగిన కృపనివ్వండి అయ్యా. సహాయకుడు అయిన దేవుడవు నీవే. మా ఆధారము నీవే. తండ్రి, తండ్రి, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెడుతున్నానయ్యా. మా ప్రాణాలు తల్లడిల్లిపోయాయ్యా. శ్రమలను బట్టి, శోధనలు బట్టి అయ్యా, అపరిశుద్ధతను బట్టి, అవమానాలను బట్టి, లోకాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఎంతో కూలిపోయిన స్థితిలో
అయ్యా, మా ప్రాణము అంధకారములోకి వెళ్ళిపోయిన స్థితిలో మేమున్నాం. అయ్యా, అటువంటి పరిస్థితిలో కూడా అయ్యా, ఈ ఎక్కలేని ఎత్తైన కొండపైకి నీవు ఎక్కిస్తావని, ఆత్మీయ ఉన్నత శిఖరాలు అధిరోహించే కృప చూపిస్తావని నీ వైపే చూస్తూ నీ పాదాల యొద్దకు ఈ ఉదయాన్నే వస్తున్నామయ్యా. ఏ ఒక్క వ్యక్తిని నువ్వు దాటిపోయే దేవుడు కాదు. ఏ ఒక్క వ్యక్తిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ ఒక్క వ్యక్తిని నువ్వు మర్చిపోయే దేవుడు కాదు. ఏ ఒక్క వ్యక్తిని నువ్వు చెయ్యి విడిచే దేవుడవు కాదయ్యా. నిన్ను నమ్మిన నీ పిల్లల్ని నువ్వు చేయి విడువవు కదయ్యా. నిన్ను నమ్మిన నీ పిల్లలు, నిన్ను ఆశ్రయించిన నీ పిల్లలు, నిన్ను కావాలనుకున్న ఈ పిల్లలు, ప్రభువా మీరు సహాయం చేసేటువంటి నీ పిల్లలు, మాకు నువ్వు తప్ప ఎవరున్నారు దేవా? మా ఆశ్రయం నీవేనయ్యా, మా ధైర్యం నీవేనయ్యా, మా బలము నీవేనయ్యా, మా ఆధారము నీవేనయ్యా. నీ వైపే చూస్తున్నామయ్యా, నీ వైపే చూస్తున్నామయ్యా. మా యొక్క సమస్తము నువ్వేనయ్యా. నీవే మా ఆధారం ప్రభువా. అయ్యా, నీవే మా ఆధారం ప్రభువా. నీ కృప చూపించండి, మీ కృప చూపించండి, మీ కృప చూపించండి, మీ కృప చూపించండి. సహాయకుడువైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడువయ్యా. ఆధారం నువ్వే కదయ్యా, ఆశ్రయం నువ్వే కదయ్యా. మమ్మల్ని ఒక్కసారి ఆదుకోండి అయ్యా, మమ్మల్ని ఒక్కసారి ఆదుకోండి అయ్యా. అయ్యా, నువ్వు మమ్మల్ని విడిచిపెడితే మాకెవరున్నారయ్యా? నువ్వు మమ్మల్ని కాదంటే మాకెవరున్నారయ్యా? మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని నమ్ముతున్నాం, కానీ పాపం బట్టి మేమే దూరం అయిపోయాము. ఈ యొక్క ఉదయాన్ని మమ్మల్ని కనికరించి అయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతో బ్రతికేటువంటి ఆ కృపను మాకు అనుగ్రహించి, ఆ అదృష్టాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలలో ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి పుస్తకము మీకా గ్రంథం. మీకా ప్రవచన గ్రంథములో 7 అధ్యాయాలు ఉంటాయి. యెషయా ప్రవక్త సమకాలీనుడు మీకా, అంటే యెషయా భక్తుడు ఉన్న కాలములో మీకా ప్రవక్త కూడా ఉన్నాడు. దక్షిణ రాజ్యమైన యూదాలో ఈయన గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు, ఒక పల్లెటూరు ప్రవక్త అన్నమాట. ఈ ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా ఆనాటి దేశ పరిస్థితులను ఉద్దేశించి ప్రవక్తలు దేవుని సాయముతో ప్రవచించిన మాటలు, దేవుడు చెప్పమనే ప్రజలకు చెప్పడం, ప్రజల పరిస్థితిని వివరిస్తూ వారు కొన్ని హెచ్చరికలు, వారు కొన్ని నియమ నిబంధనలు ఇవ్వడమే ఈ ప్రవచన గ్రంథాలు. యెషయా అయినా, ఇర్మియా అయినా, హెస్కేల్ అయినా, హోషేయ, యోవేల్, ఇవన్నీ కూడా ఆ కాలములో వారికి చెప్పిన ప్రవచనాలు అన్నమాట. మీరు ఇలా ఉన్నారు, మీ రాజ్యాలు ఇలా అయిపోతున్నాయి, మీ రాజ్యాలు మీరు కాపాడుకోవాలంటే ఇది చేయాలి అనేటువంటి విషయాలన్నీ. ఇప్పుడు ఆమోసు ప్రవక్త ఉన్నాడు. ఆయన ఉత్తర రాజ్యానికి దేన్నైతే ప్రవచించాడో యూదాకి కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి. ఆమోసేమో ఉత్తర రాజ్యానికి అంటే ఇజ్రాయేలీయులకి ఆయన ప్రవచనం చెప్పినట్టు, అలాగనే ఈయన మీకా భక్తుడు యూదాకి కూడా అలాంటి పరిస్థితులు వస్తాయని ఈయన ప్రవచించాడనమాట. ఎందుకంటే దేవుడు అన్యాయాన్ని సహించడు కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది. మా నిరీక్షణతో మనం దేవుని వైపుకి వద్దాము, పాపాలను విడిచిపెడదామని వారు ప్రవచించిన విషయాలు ఇక్కడ రాయబడి ఉంటాయి. 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు ఇజ్రాయేలుపై మరియు యూదాపై దేవుని తీర్పు ఎలా ఉంటుందో మీకా ప్రవక్త ప్రవచిస్తాడు. 4వ అధ్యాయం 5వ అధ్యాయం పునరుద్ధరణ మరియు సమాధానం. 6-7 అధ్యాయాలు శిక్ష మరియు నిరీక్షణ. 4-5 అధ్యాయాల్లోనేమో పునరుద్ధరణ, అంటే దేవుడు మరలా ఆ ప్రజల్ని ఎలా ఆశీర్వదిస్తాడనే దాని గురించి, వారిలో సమాధానాన్ని ఎలా నింపుతాడనేది ఉంటుంది. 6వ అధ్యాయంలో శిక్ష మరియు నిరీక్షణ, అంటే దేవుని శిక్ష వస్తే పరిస్థితి ఎలా ఉంటది, ఎలాంటి నిరీక్షణతో సాగిపోవాలనేటువంటి విషయాలన్నీ కూడా మీకా ప్రవచన గ్రంథంలో రాయబడి ఉంటది. ఇది మీకా పరిచయ ప్రవచన గ్రంథం. మీకా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు తికమక పడాల్సింది ఏం లేదు. ఏ ప్రవచన గ్రంథం చదివేటప్పుడైనా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. ఆ కాలాన్ని మనకు అర్థం చేసుకుంటే, ఆ కాలం యొక్క పరిస్థితులు మనకు అర్థమైతే, భక్తులు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకి అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం
చిన్నగా ఆ అధ్యాయాన్ని లేదా ఆ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. బైబిల్‌లో ఒక ప్రశ్నని అడిగి నేను దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాను. యేసుక్రీస్తు కొరకు మొదట హతసాక్షిగా మారిన శిష్యుడెవరు? యేసుక్రీస్తు శిష్యులలో మొదట హతసాక్షిగా యాకోబు. మారిన శిష్యుడు యాకోబు. 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 వెరీ గుడ్. యాకోబు. యాకోబు ఎలా చనిపోయాడు? అదే చంపబడ్డాడు. తన్ను అర్పించి కదా. శిరచ్ఛేదనం. ఇది శిరచ్ఛేదనం చేసి మనకి బైబిల్‌లోనే ఉంటది గదా! అపోస్తుల కార్యములు. ఒకసారి తీయండమ్మా చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. యోహాను 2వ వచనం. యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించెను. ఖడ్గముతో శిరచ్ఛేదనం చేసేసారనమాట యాకోబుని. యేసుక్రీస్తు కొరకు మొదటిగా హతసాక్షి అయినటువంటి శిష్యుడు యాకోబు. యాకోబు గారు మొదట హతసాక్షి అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఆసక్తిగానే ఉన్నారా? మధ్య కొంచెం నీరసంగా ఉంటున్నారు. దేవుని మాటలన్నా, దేవునికి సంబంధించినవన్నా ఎంత ఆసక్తిగా ఉండాలంటే, క్రొవ్విన దూడలు గంతులు వేయునంతగా మనం ఆనందంగా ఉండాలంట. అంటే బాగా క్రొవ్వు పట్టిన దూడలట గంతులేస్తూనే ఉంటాయి ఎప్పుడు. అవి అటు ఇటు పరుగులు పెడుతూనే ఉంటాయి. అంటే అంత హుషారుగా ఉండాలి. దేవుని సన్నిధన్నా, దేవుని మాటన్నా, దేవునికి సంబంధించినవి ఏవైనా అంత ఆసక్తి మనకుండాలి. ఆసక్తిని బట్టే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆసక్తి ఉంటే ఏ శక్తి మనల్ని ఆపలేదు. నిజమే. ఇప్పుడు ఉదయకాల ప్రార్థనలో నేను పాల్గొనాలని ఒక ఆసక్తి ఉంటే, నైట్ 2 గంటలకు పడుకున్నా, 3 గంటలకు పడుకున్నా, ఉదయాన్నే దేవుని మాటలు వినాలని ఇంట్రెస్ట్‌గా జాయిన్ అవుతారు. అదే ఆసక్తే లేదనుకోండి, 8 గంటలకు పడుకున్నా ఉదయాన్నే లెగవలేరు. ప్రార్థనలో ఉండలేరు. ఆ ఆసక్తి చాలా ముఖ్యం. దేవుడు ఒక్కోసారి మనల్ని దీవించాలంటే మన ఆసక్తినే చూస్తాడు. ఎంత ఆసక్తిగా ఉన్నారు? వీళ్ళెంత ఇంట్రెస్ట్ ఉన్నారు అని. కొంతమంది మాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అంటారు. ఇంట్రెస్ట్ ఒక్కోసారి రాదు. ఎందుకంటే అపవాది రానివ్వడు. మనం ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. మనకు మనమే చెప్పుకోవాలి. నా ప్రాణమా దేవుడు నీకెన్ని మేలులు చేశాడు. ఆయన చేసిన ఉపకారంలో మరిచిపోకుండా నువ్వు ఉదయాన్నే ఆయన స్తుతించు. నిద్రపోయి ఉదయాన్నే సజీవునిగా లేస్తున్నావంటే ప్రాణమా ఆయన కాపాడబట్టే గదా! నా కోసం దేవుడు ఇన్ని చేస్తున్నాడు. కనీసం నా మొదటి గడియ దేవునికివ్వాలి. కనీసం నా మొదటి గంట దేవునితో గడపాలనేటువంటి ఒక ఆశతో ఒక్కరోజు ప్రార్థన మిస్ అయినా ఏదో కోల్పోయినంతగా బాధగా మనకుండాలి. ఎందుకంటే అంత మనం కనెక్ట్ అయిపోవాలి. ఒక మనిషి రోజు మాట్లాడడం అలవాటైపోయి ఒక్కరోజు మాట్లాడకపోతే ఎలా ఉంటది? ఏదో కోల్పోయినట్టుంటది. ఈ మనిషి బాగా అలవాటైపోయాడనుకుంటది. ఈ లోకంలో ఉన్న మనిషి అలా అనుకుంటే, దేవాతి దేవుడు జీవము కలిగిన నాదునితో అనుదినం మనకొక సంబంధం ఉండాలి. అందుకనే ప్రతిరోజు ఆసక్తిగా మీరు ప్రార్థనలో పాల్గొనాలి. ఈ పూట మీతో పంచుకునేటువంటి మాటలేంటంటే, మీరందరూ గమనించాలి. పాపము నుండి విమోచింపబడితేనే పరలోకం వెళ్తాం. పాపం అంటే ఏంటో చెప్పాను. పాపం ఎన్ని విధాలో, ఎన్ని రకాలో చెప్పాను. అసలు మనిషిలోకి పాపం ఎలా వస్తుందో చెప్పాను. ఇవన్నీ కూడా జస్ట్ టచ్ చేస్తున్నానంతే. వీటిని వివరిస్తే చాలా రోజులు పట్టేస్తది. మీకు అర్థమవుతున్నాయా? పాపం అంటే ఏంటో అర్థమైందా? పాపం ఎన్ని రకాలో అర్థమైందా? ఎన్ని విధానాలో అర్థమైందా? ఈ పాపం మనిషిలోకి ఎలా వస్తుందో అర్థమైందా? పాపం మనిషిలోకి రావడానికి కూడా ఒక 2, 3 కారణాలే మీకు చెప్పాను. మొదటిది పాపం మీదున్న మక్కువ. పాపం మీద మనకు మక్కువ అంటే ఇష్టం ఉంటే, అభిమానం ఉంటే, మనం ఆహ్వానిస్తే పాపం ఏం చేస్తుంది? మనలోకొచ్చేస్తుంది. పాపాన్ని మనం ఆహ్వానించకూడదని, అది మనం పిలిస్తే మనలోకొచ్చి ఉంటుందని, కొంచెం ఛాన్స్ ఇస్తే చాలు పాపం మొదట మనం ఏలినా, తర్వాత పాపం మనల్ని ఏలుతుందని కొన్ని మాటలు మీకు చెప్పాను. రెండవదిగా పాపం మనలోకి రావడానికి మనకున్న దురాశలు. ఆశలు ఎక్కువైపోయి, ఆశను నిగ్రహించుకోలేకపోతే పాపం మనలోకి ప్రవేశిస్తుందని 2 మాటలు మీతో చెప్పాను. మూడవదిగా శరీరం. శరీరములో ఉన్న అవయవాలే పాపమునకు ఆహ్వానించేటువంటి ద్వారాలుగా ఉంటాయని కన్ను, చెవి, నోరు
ఏవైనా కూడా మనం ఆలోచించుకొని వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని 3 మాటలు నిన్న మీతో చెప్పాను. అసలు పాపం జేయొద్దు, పాపం జేయొద్దు. ఏ చర్చికి బోయినా ఇదే మాట. ఎక్కడికి బోయినా ఇదే. పాపం చేయొద్దు, పాపంలో ఉండొద్దు, పాపాన్ని విడిచిపెట్టండి. పాపం, పాపం, పాపం. ఏంటా పాపం? ఏంటా పాపం? ఎందుకు అన్ని సార్లు పాపం చేయొద్దు, పాపం చేయొద్దంటారు? నువ్వు పాపివి, మారు మనసు పొందాలంటారు. నేనేం పాపాలు చేశాను అని కొంతమందికనిపిస్తుంది. పాపి, పాపి, పాపి అంటుంటారు. ఎక్కడుండది ఈ పాపి గోల? ఏ క్రైస్తవ్యంలోనే ఉంటదని కొంతమంది మాట్లాడేటువంటి పుణ్యాత్ములు కూడా లేకపోలేదు. అందరూ పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, అమ్మో! పాపం చేయొద్దు. ఈ పాపం కోసమే యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించాడు. ఆయన రక్తం చిందించాడు. నువ్వు పాపం చేయొద్దని పాపానికి అంత భయపడటానికి కారణం ఏంటి? ఎందుకు పాపం అంత ప్రమాదకరం? ఎందుకు పాపం చేయకూడదు ఒక మనిషి? ఏంది పాపం చేస్తే వచ్చిన ఏంటి నష్టాలేంటి? ఎందుకు పాపం చేయకూడదు? అమ్మో! పాపం చేయకూడదు అంటుంటారు. లోకమంతా గూడా పాపంతో నిండి ఉంది. అన్యాయం లేకపోతే బ్రతకలేము. అవినీతి లేకపోతే బ్రతకలేము. అలాంటి లోకంలో మనం ఉన్నాం గదా! ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం, మోసం, దగ, స్వార్థం ఇవన్నీ చుట్టూ ఉంటే ఓ క్రైస్తవుడిగా ఇవి అంటకుండా ఎలా బ్రతకాలి? ఎంత నీతిగా బ్రతకాలనుకున్నా ఏవేవో ఉంటాయి గదండీ! వీటన్నిటిని విడిచిపెట్టి పాపం లేకుండా ఎలా బ్రతుకుతాం? ఎంత కష్టం. ఎంత కష్టం. సినిమాలు చూడొద్దంటారు. ఎక్కడికి పోయినా సినిమాల మాటలే, సినిమాల చేష్టలే, సినిమాల గురించే మాట్లాడతారు. ఎట్లా అండి? అబద్ధాలు ఆడకూడదంటారు. నిజానికి అసలు విలువుందా? అబద్ధాలు ఆడకుండా ఎట్టుంటారు? భలే చెబుతారు మీరని కొంతమంది అడిగేవాళ్ళు లేకపోలేదు. ఎందుకు ఈ పాపం ఇంత ప్రమాదకరమో నేను కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి. ఈ పాపము యొక్క ప్రమాదాన్ని గనక నువ్వు గుర్తిస్తే, ఆ పాపములో పడటం ఇంత నష్టమా అని నువ్వు గమనిస్తే, వాటిలో నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తావు. ఉండవు. పాపములో ఉండటానికి కూడా ఇష్టపడవు. వాటి నష్టాన్ని, ప్రమాదాన్ని గమనించకపోతే, ఏముందిలే అనేటువంటి ఒక నిర్లక్ష్యం నీలో ఏర్పడుతుంది. ఆ నిర్లక్ష్యమే నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. ఆ నిర్లక్ష్యమే నిన్ను ఘోర పాపిగా మారుస్తుంది. ఆ నిర్లక్ష్యమే నీ జీవితాన్ని అంతం చేస్తుంది. జాగ్రత్త. ఈ పాపము ఎంత ప్రమాదమో నువ్వు తెలుసుకో. గమనించు. చూడండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం. మనందరికీ తెలిసిన రిఫరెన్స్‌లు చెప్తాను. మీరందరూ జాగ్రత్తగా ప్రతి మాటను గుర్తుపెట్టుకొని 59 అధ్యాయము 2 వచనం. మీ పాపములు ఆయన హ్మ్. ముఖమును ఆయన మరుగుపరచును. ముఖమును మీకు మీకు మరుగుపరచును. మీకు మరుగుపరుచును. కనుక గనుక ఆయన ఆయన ఆలకింపకున్నాడు. గనుక ఆయన ఆలకింపకున్నాడు. పాపము, దోషము 2 మాటలు మనకి కనిపిస్తా ఉంటాయి. పాపమన్నా, దోషమన్నా ఒకటే అనుకుంటారు చాలామంది. పాపం వేరు, దోషం వేరు. ఎలాగంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుడు చేయవద్దన్న పని చేసేది పాపం. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపం. మేలు చేయనెరిగియు చేయకపోవడమే పాపం. దేవుడు చేయమన్నది చేయకుండా చేయొద్దన్నది చేయడమే పాపం. ఈ ఆజ్ఞాతిక్రమమే పాపమైతే దోషం అంటే ఏంటో తెలుసా? పాపం యొక్క ఫలితం. పాపము యొక్క ఫలితము దోషం. ఇప్పుడు ఆహ్, నేను తప్పు చేశాను అంటే, ఆ తప్పు చేయడాన్నేమో పాపం అన్నారు. ఆ తప్పు చేశానని ఆ తప్పు యొక్క ఫలితం ఉంటదే, ఆ గిల్టీని దోషము అంటారు. అదే హెబ్రీ భాషలో పాపాన్ని హమర్టియా అన్నారు. ఈ దోషాన్ని ఏమన్నారంటే హమర్టిమా అన్నారు. హమర్టియా పాపం అని, హమర్టిమా దోషం అన్నారు. అంటే దోషం అంటే పాపం యొక్క ఫలితం. పాపం అంటే ఆజ్ఞ మీరడం. ఆజ్ఞ మీరడం ద్వారా వచ్చే ఫలితమే దోషం. నా దోషం నన్ను వెంటాడింది. నా దోషం ఇలా ఉంది. నా దోషం అంటే ఆ పాపము చేయడం ద్వారా వచ్చిన ఫలితం.
ఇప్పుడు పాపము చేసావు, అది ఆజ్ఞను మీరావు, అది పాపం. ఆ పాపం చేసిన త్వర ఒక రిజల్ట్ వస్తుంది కదా, దాన్నే దోషము అంటారు. నేను చేసిన దోషాలు, నేను చేసినటువంటి పాపాలు అంటారు కదా. ఆజ్ఞ మీరడం పాపం అయితే, ఆ మీరిన తర్వాత వచ్చే ఫలితమే దోషము. పాపాన్ని సిన్ అని, దోషాన్ని గిల్టీ, బ్లేమ్, బ్లేమ్ చేస్తున్నాడు నన్ను అంటారంటే, నువ్వు ఆ పాపం చేయడాన్ని బట్టి, దాని ఫలితాన్ని బట్టి నిన్ను తప్పుగా దోషిగా చూపిస్తూ ఉన్నారు. అది దోషము. అర్థమవుతుందా పాపానికి దోషానికి ఉన్నటువంటి తేడా? చేయొద్దన్న పని చేస్తే పాపం, ఆ పాపం వల్ల వచ్చే ఫలితాన్ని ఏమంటారు? దోషము అంటారు. గిల్టీ అని కూడా అంటారు దోషాన్ని ఇంగ్లీష్‌లో. ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడింది? మీ పాపములు ఆయన ముఖమును మీకు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. ఇప్పుడు చాలామంది ఏముందండి పాపం చేయొద్దు, పాపం చేయొద్దని అంటారు. ఎందుకు అంటే ఈ పాపమట మనకి దేవునికి మధ్యలో అడ్డముగా ఉందట. అడ్డముగా ఉంది. 59వ అధ్యాయం 1 చదవండి. రక్షింపనేరకయుండునట్లు రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దోషములు మీకును మీ దేవునికి మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. అడ్డముగా వచ్చెను. అడ్డముగా వచ్చెను. మీరు గమనిస్తే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరడం గాని, చేయొద్దని పని చేయడంతో కానీ, ఈ పాపము ద్వారా వచ్చేటువంటి పెద్ద నష్టం ఏంటంటే, మనకి దేవునికి మధ్యలో అడ్డముగా ఈ పాపము యొక్క ఫలితమైన దోషములు ఉండి, దేవుని చెంతకు మనల్ని చేరనివ్వకుండా, దేవుడు మన యొద్దకు రాకుండా, ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు మనకు రాకుండా ఈ పాపాలు అడ్డముగా ఉంటాయి. అందుకని అంటాడు, అయ్యా నీ ముఖాన్ని చూడాలని నాకు ఆశ ఉందయ్యా. ప్రతి భక్తుని యొక్క ఆశ అదే, నీ ముఖాన్ని చూడాలి, నీ ముఖాన్ని చూడాలి. కానీ ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలన్నా ఏమవుతుందట? పాపములు అడ్డముగా ఉన్నాయి. ఆ పాపములు ఆయన ముఖమును మరుగు చేస్తున్నాయి. ఎందుకు పాపం చేయకూడదంటే, ఈ పాపము దేవునికి మనకు అడ్డమండి. దేవాతి దేవుడు మనిషి కొరకు ఆకాశమును వీడి భూమి మీదకి వచ్చింది ఎందుకు? మనిషిని తన చెంత చేర్చుకోవడానికే కదా. మనిషిని యుగ యుగాలు తన రాజ్యములో ఉంచుకోవడానికే కదా. మనిషిని యుగ యుగములు తన రాజ్యంలో ఉంచుకోవడానికి ఆయన ప్రణాళికను బట్టి మనిషిని భూమి మీద సృజించి తనకు దగ్గర చేసుకోవాలని దేవుడు అంత ప్రయాస పడుతుంటే, మనిషి పాపము ద్వారా దేవునికి దూరం అయిపోతున్నాడు. ఎప్పుడైతే పాపం మనలో ఉంటుందో మనం దేవునితో ఉండలేం. పాపం ఉన్నవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన ఉన్నవాడు పాపం చేయలేడు. నిజం చెబుతున్నానండి. ఎప్పుడైతే మనలోకి పాపం ప్రవేశిస్తుందో మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధన చేయలేం. గమనించండి. ఒకప్పుడు పాట పాడితే పరవశించి పరవళ్ళు ద్రొక్కుతూ ఆరాధించి ఆనందించి, అబ్బా స్తోత్రమయ్యా నీకే వందనాలు నాయన అని కళ్ళు మూసుకొని అసలు ఈ లోకాన్ని మరిచి ఆరాధించేటువంటి వారు ఈరోజు ఆరాధన జరుగుతుంటే దిక్కులు చూస్తున్నారంటే కారణం ఎక్కడో పాపం ప్రవేశించింది. పాపం దేవునికి దగ్గరవనివ్వదు. ఎందుకంటే దేవుణ్ణి దూరం చేస్తూ దేవునికి మనకు ఒక అడ్డంగా ఉందంట. అడ్డంగా ఉండటం ద్వారా దేవుని యొద్దకు మనల్ని వెళ్ళనివ్వకుండా చేస్తుంది ఆ పాపం. మనస్ఫూర్తిగా ఆరాధన చేయలేరు. ప్రార్థన చేసుకుందామని కూర్చున్న ప్రార్థన నడవదు. ఎక్కువసేపు ప్రార్థన చేయలేవు. నీకే అనిపిస్తుంటది ఏంటి ఇలా అయిపోయానని. చేయకూడదు అనుకుంటూనే పాపం చేసేస్తావు. పాపం చేసిన తర్వాత గిల్టీ వస్తుంది. ఆ గిల్టీ నిన్ను ప్రార్థన చేసుకునివ్వదు.
ప్రార్థనలోకి రానివ్వదు. దేవునికి దగ్గర అవ్వనివ్వదు. విశ్వాసంలో ఎదగనివ్వదు. అసలు జీవితం ఏమైపోతుందా? చచ్చిపోతే బావుండన్నట్టు అనిపిస్తూ ఉంటది. నీ జీవితం ఏం అర్థం కాదు. దేవునికి చాలా దూరంగా ఉంటావు. దేవుని ఎద్దుకు వెళ్ళాలంటే ధైర్యం చాలదు. దేవుని ఎదుట నిలబడాలంటే ఆ బలం చాలదు. ఒక బలహీనుడిగా, ఓ బలహీనురాలిగా నీవు జీవితం మారిపోవడానికి కారణం పాపం. ఎంత డేంజర్ అంటే ఇది. సర్వాధికారి అయిన దేవుడు లోబడనొల్లని ప్రజల కొరకు దినమెల్లా చేతులు చాచి పిలిచేటువంటి దేవుణ్ణి అసలు కనబడనివ్వకుండా ఇది అడ్డంగా ఉంటాడు. ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి అటువైపు ఉన్నాడు. నేను ఇటువైపు ఉన్నా. మధ్యలో గోడ ఉందనుకోండి. అటు మనిషి ఎంత కష్టపడినా నాకు అర్థం కాదు. ఎందుకు? మధ్యలో గోడ ఉంది. గోడ లేకపోతే ఆ మనిషి ఏదైనా మాట్లాడినా, ఏదైనా చేసినా నాకు అర్థమవుతది. ఇప్పుడు ఆ మనిషి గోడ అడ్డంగా ఉంది ఆ మనిషికి నాకు. అప్పుడెట్లా? ఈరోజు అంతే దేవునికి మనకి ఎప్పుడైతే మనం పాపం చేస్తామో, ఆ పాపం అడ్డంగా ఉంటది. దేవుని ప్రేమ అర్థం గాదు. దేవుని యొక్క జాలి అర్థం గాదు. దేవుని కృప అర్థం గాదు. దేవుని కరుణ అర్థం గాదు. దేవుడు ఎంతగా నిన్ను కావాలని కోరుకుంటున్నాడో ఆ తాపత్రయం నీకు అర్థం గాదు. ఎందుకంటే నీకు దేవునికి మధ్యలో ఆ పాపము అడ్డంగా ఉంది. అడ్డముగా ఉండుట ద్వారా నీకు ఆయన ప్రేమ అర్థం గావట్ల. అప్పుడు నీకు ఆయన ప్రేమ అర్థం గాక, ఈ పాపము నిన్ను ఎలా చేస్తుందంటే, ఇక దేవుడు నీతో లేడు. ఇక నీతో ఎవరూ లేరు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను వదిలిపెట్టాడు. దేవుడు నిన్ను తుపు అన్నాడు. నీ జీవితం ఇంక అయిపోయినట్టే అని మరణమే శరణమని నీకు చూపిస్తూ, నీ జీవితాన్ని అంతం చేయాలని చూస్తాడు అపవాది. నీ జీవితంలో దేవునికి నీకు అడ్డంగా పాపపు గోడలుంటాయి. ఈరోజు ఈ ఉదయాన్నే కూల్చేయి ఆ గోడలు. కూల్చేయి ఆ గోడలు. ఒకటి, నేను పరిశుద్ధంగా బ్రతకలేను, నేను నీతిగా బ్రతకలేను అనేటువంటి భ్రమలో నుండి బయటికి రండి. నోవాహు జనరేషన్ ఎలా ఉంది? నోవాహు జనరేషన్ ఎంత చండాలంగా ఉందో తెలుసా? వరుస వాయులు మీరి అక్రమం, అన్యాయం నోవాహు జనరేషన్. ఒక్క నోవాహు కుటుంబం తప్ప ఒక్కడైనా నీతిమంతుడు ఉన్నాడా? నోవాహు తప్ప ఆ కాలంలో లేదు. ఒక్కడైనా నోవాహు ఫ్యామిలీ తప్ప ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? లేదు. బ్రతకలేదా? బ్రతకలేదు. ఈ రోజుల్లో ఎక్కడో అక్కడ పూర్తి నీతిమంతులు కాకపోయినా ఎంతో కొంత మంచి మనుషులు అక్కడక్కడ కనిపిస్తున్నారు లేదా? ఎంతో కొంత. 100లో ఒక్కడైనా మంచోడు ఉన్నాడు కదా! ఆ రోజు భూమి మీద ఉన్న వారిలో నోవాహు వంటి నీతిపరుడు ఎవరు లేరని దేవుడు సాక్ష్యం చెబుతూ, అలాంటి రోజుల్లో కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ నీతిగా బ్రతికిన నోవాహు నీకు మాదిరి కాదా? నీలాంటి మనిషి కాదా ఆయన? బ్రదర్, వాళ్ళు బతికినట్టు మనం బతకాలంటే ఎందుకు బ్రతకలేం? ఎందుకు రాయించాడు దేవుడు వాళ్ళ గురించి? నువ్వు బ్రతకాలనే కదా! నువ్వు పాపాన్ని దేవునికి నీకు అడ్డంగా పెట్టుకొని, అమ్మో నేను ఉండలేను, అయ్యో నేను ఉండలేను. ఎలా ఉంటదంటే మన పరిస్థితి, బురదలోని కూర్చొని పైకి రారా అంటే, అమ్మో నేను రాలేను, అమ్మో నేను రా, చెయ్యి అందే లేపుతాడు పైకి నిన్ను. నువ్వే అమ్మో ఇలాంటి ఊబిలో నేను బయటకు వచ్చానా అని నువ్వే అనుకుంటావు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు నేను పైకి తీసుకొస్తాను. నువ్వు ప్రయత్నం చేయి. ఎలా ప్రయత్నించాలో కూడా మీకు నేను చెప్తాను. నెక్స్ట్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను. ఒకరోజు ప్రత్యేకంగా ఈ అంశంలో ఒకరోజు చెప్తా. పాపం నుంచి ఎలా బయటికి రావాలి. అంతకంటే ముందు నువ్వు గమనించాలి. ఈ పాపము నన్ను దేవుణ్ణి దూరం చేస్తుంది. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి, నన్ను కావాలనుకుంటున్న దేవుణ్ణి, నా కొరకు అన్ని ఇచ్చిన దేవుణ్ణి దూరం చేస్తుంది ఈ పాపం. దేవుణ్ణి దూరం చేయటం కంటే ప్రమాదం ఏముందండి? ఆశీర్వాదం ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడు. జీవితాలు మార్చేది ఎవరు? దేవుడు. సమాధానం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఇప్పుడు అన్ని ఇచ్చి దేవుణ్ణి దూరం చేస్తే నీకు అన్ని పోతాయా లేదా? అర్థమవుతుందా? అన్ని పోతాయి. ఇప్పుడు ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు, మనస్సు ఆనందం ఉండదు, సమాధానం ఉండదు. అన్ని కోల్పోయిన వ్యక్తిగా, ఏమీ లేని ఒక అనాథలాగా ఉండిపోతాం. సాతాను యొక్క ముఖ్యమైన కర్తవ్యం అదే. వీళ్ళు పాపం చేయించి దేవునికి దూరం చేయాలి. మీకు అనిపించి ఉండొచ్చు, పాపం చేసినంత మాత్రాన మనం దేవునికి దూరం అయిపోతామా అని. దేవుడు పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూస్తే, కెరూబులు సెరాపులు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గానము ప్రతిగానం. ఒకరు పరిశుద్ధుడు అంటే మరొకరు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని
ఒకరు పరిశుద్ధుడు అంటే మరొకరు అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. స్తోత్రం, పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా అని ఇంకా నిరంతరము పరిశుద్ధ గానాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిశుద్ధ గానాలు జరుగుతుంటాయి. దేవుడు ఎక్కడ కూడా ఆయన పాపము అనేటువంటిది ఆయన దరి కూడా ఉండదు. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు భూమి మీద తన ప్రజలను సృష్టించిన తర్వాత ప్రజలకు పెట్టినటువంటి పరీక్షలో ఆదామవ్వ ఓడిపోయి ఇంకా యుగయుగాలు తన రాజ్యంలో పెట్టుకోవాలంటే పరిశుద్ధత కావాలని దేవుడు భూమి మీద ఉంచాడు. చాలా మందికి ఉండేటువంటి పెద్ద డౌట్ ఏంటంటే సైతాన్ని చంపేస్తే ఏ గోల ఉండదు కదా, వాడిని చంపేయకపోవడమే వచ్చింది మనకు తిప్పలని అని అనుకుంటా ఉంటారు. ఇప్పుడు దేవుడు తన పిల్లల్ని తన రాజ్యంలో పెట్టుకోవాలి. దేవుడు తన పిల్లల్ని తన రాజ్యంలో పెట్టుకోవాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఒకవేళ అపవాదే లేకపోయినా, శోధనలే లేకపోయినా వాళ్ళు ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఆనాడు లూసిఫర్ ఎలా పరలోకంలో పడిపోయాడో అంటే ఆ తప్పుడు ఆలోచన ఎలా వచ్చిందో, ఇప్పుడు తన పిల్లని పోయి పరలోకంలో పెట్టుకుంటే ఈళ్ళంతా పడిపోతారు. అలా గాకుండా కొన్నాళ్ళు భూమి మీద వారిని పరీక్షించి, వారికి నీతి మార్గములను తెలియచేసి, అప్పుడు పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరిని తన రాజ్యంలో పెట్టుకోవడం ఆయన క్రమం. ఆ క్రమములో భాగమే ఈ భూమి మీద కొన్నాళ్ళుంచి, ఈ భూమి మీద కొన్నాళ్ళు ఆయన మనకు తోడుగా ఉండి, ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని మనకు తెలియజేసి, అప్పుడు తన రాజ్యంలోకి దేవుడు తీసుకుంటాడు. ఆ రాజ్యంలో తీసుకుంటే అప్పుడు నువ్వు పరీక్షలో పాస్ అయ్యి వచ్చావు గదా అని, ఇక నువ్వు పరలోకంలో పరిశుద్ధంగా నువ్వు ఉంటావు. ఎందుకంటే ఆయనకి అపరిశుద్ధత అనేది ఆయనకు నచ్చదు. అపవిత్రత ఆయనకు నచ్చదు. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధులే ఆయనకు కావాలి. బైబిల్ క్రమమంతా పరిశుద్ధతకు లింక్ అయి ఉంటది. మనం చదివే పుస్తకం పరిశుద్ధ గ్రంథం. మన దేవుడు పరిశుద్ధుడు. మనం ప్రకటించేది పరిశుద్ధత. ఈ లోకంలో ఎన్నో మతాలు, ధర్మాలని పిలువబడిన ఎన్నిటిలో అయినా పరిశుద్ధత అనేటువంటి ప్రామాణికంగా, పరిశుద్ధతే ముఖ్య ధ్యేయంగా చెప్పగలిగేటువంటి పుస్తకం ఏదైనా ఉన్నదంటే అది పరిశుద్ధ గ్రంథమే. ఈ లోకంలో ఎన్నో దైవపరమైన పుస్తకాలున్నా ఆ పుస్తకాలు ఏవేవో చెప్పాయి. ఎక్కడో వస్తది నీతి న్యాయాలు. కానీ పరిశుద్ధతే స్టాండ్. పరిశుద్ధతే ముఖ్యం. పరిశుద్ధతే ప్రాధాన్యం. పరిశుద్ధతే సమస్తం. పరిశుద్ధంగా మారడానికి, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి, పరిశుద్ధాత్మను పొందుకొని, పరిశుద్ధుడైన దేవుని చేరుటకు, పరిశుద్ధతను కలిగి ఉండటానికి ప్రయాస పడడమే క్రైస్తవ జీవితం. మొత్తం పరిశుద్ధతో లింకప్ అయి ఉంది. ఈరోజు ఈ పరిశుద్ధతను పక్కన పెట్టేసాం. ఆశీర్వాదాలు ఉంటే చాలు, దీవెనలు ఉంటే చాలంటే భూమి మీద దేవుడు దీవిస్తాడు. ఎక్కడికి పోతావు? కళ్ళు మూసి తెరిసేసరికి, ఈ లోకంలో కళ్ళు మూసావనుకో, కళ్ళు మూసి అలా తెరిసేసరికి పోయి పాతాళంలో కూర్చుంటావు. ఎందుకు ఆ బాధ? పరిశుద్ధతగా ప్రాకులాడే జనం తగ్గిపోయారండి ఈ రోజుల్లో. నాకు అది కావాలి, ఇది కావాలి, దేవా నాకు అది ఇది అంటే ఓకే, నీకు అన్నీ ఇస్తారా? కానీ ఆత్మ నరకానికి పోతే ఒకటే అనుకుంటా, దేవుడికి మనం కోరుకుంది ఇవ్వడం ఒక సెకండ్ పని. సెకండ్‌లో ఇంకా తక్కువ ఏదైనా ఉంటే అంత తక్కువ. కానీ ఆయన కొన్ని ఎందుకు ఇవ్వట్లేదంటే మన జీవితంలో మనకు పరిశుద్ధత ముఖ్యం. కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో కొన్ని కార్యాలు జరగక నేను ప్రభువుని అడుగుతా ఉంటే, "ఏంటి ప్రభువా? ఏంటి సమస్యలు? ఏంటి ఇబ్బందులు?" వాళ్ళు చూడు ఎంత పరిస్థితుల్లో ఉన్నారంటే, వారిని దేవుడు అలా అప్పగించాడు. వారిని ఆయన రాజ్యంలోకి అంతే తీసుకెళ్దాం అనుకుంటాడు. ఎందుకంటే ఈ లోకంలో సుఖపరచటం, ఈ లోకంలో అన్నీ ఇచ్చేయడం, ఈ లోకంలో వాళ్ళని బ్లెస్ చేయడం దేవుని చిత్తం కాదేమో అనిపిస్తది నాకు. అంటే దేవుడు దీవించడా? దీవిస్తాడు. కొంతమందిని దేవుడే శ్రమలకు అప్పగిస్తాడు. ఆ శ్రమల్లో నుండి దేవుడు విడిపిస్తాడు. కొంతమంది శ్రమల నుండే సింహాసనానికి నడిపిస్తాడు. ఆయన ఉద్దేశ్యం ఎలా ఉంటదో, ఆయన తీర్మానం ఎలా ఉంటదో, మనకి ఒక్కొక్కరి పట్ల ఉన్న ఆ చిత్తం మనకు అర్థం కాదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకుంటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా అభిషేకిస్తాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకుంటాడు. ఏదేమైనా ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతికిన వారికి ఆయన సింహాసనం ఇస్తాడు. ఆయన ఉన్నత బహుమానాలు ఇస్తాడు. పరిశుద్ధత అంత ప్రధానమైనప్పుడు, ఈరోజు ఆ పరిశుద్ధతను మనం పక్కన పెట్టేస్తున్నాం. ఆ పరిశుద్ధతను మనం వదిలేస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుల్నే తన రాజ్యంలో ఉంచాలని కోరుకున్నప్పుడు, ఇప్పుడు ఆ దేవునికి పరిశుద్ధులు కావాలి. ఇప్పుడు అపవాదం ఏం చేస్తున్నాడు? అమ్మో! ఇలా పరిశుద్ధత అంత ముఖ్యమా? అందుకే ఈ పరిశుద్ధతను లేకుండా చేయాలని క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు సాతానుగాడు. అందుకే క్రైస్తవుల మీదే వాడి టార్గెట్. క్రైస్తవుల్లో ఎవరు వ్యభిచారులు దొరుకుతారా? ఎవరు అబద్ధికులు దొరుకుతారా? ఎవరు తప్పుడు సంబంధం ఉన్న వాళ్ళు దొరుకుతారా? ఎవరు అన్యాయస్తులు దొరుకుతారని ఎతుక్కుంటా తిరుగుతుంటాడు వాడు. ఎవరిని మింగుదామా అని దొరుకుతాడు. చాలా మంది పాస్టర్లు దొరికారు.
చాలామంది విశ్వాసులు దొరికారు. చాలామంది ప్రార్థన యోధులు దొరికారు. చాలామంది అందరూ వాడు ఎతుకుతాడు. ఈమెను ఎట్టబట్టాలా? సాతానుగాడు భలే గమనిస్తా ఉంటాడు ఎట్టబట్టాలా? దొరికిందే ఛాన్స్ పట్టేస్తాడు వాడంతే. ఛాన్స్ ఇచ్చేదేమో పట్టేస్తాడు. పట్టేసినాక మామూలుగా ఉండదు. సాతానుగాడు గర్జించు సింహం వలె ఎవరిని కొరుకుదామని చూస్తున్నాడా? మింగుదామని చూస్తున్నాడా? మృంగుదునా అని చూస్తున్నాను. మృంగాలని చూడటం, మింగటానికి కొరకటానికి తేడా ఏంటి? మృంగడం అంటే అమాంతంగా ఒక్కసారి మింగేస్తాడు. కొరకటం అంటే కొంచెం కొంచెం. మింగటం అంటే అమాంతంగా తెలీదు. అమాంతంగా లోపలికెళ్ళిపోద్ది. కొరకడం అంటే అర్థమవుతది. ఇప్పుడు సాతానుగాడు తెలీదు ఫస్ట్. అట్ట మింగేస్తాడు. చాలా మంది వాడి మాయలో పడిపోతున్నారు. అర్థం కావట్లేదు. యవనస్తులైన మా భారం ఒకటే, ఈ పాపంలో నుండి బయటపడాలి. అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో తెలియట్లేదు. వివాహం కాకముందే తప్పుడు సంబంధాలు పెట్టుకోవడం తప్పు. తప్పుడు మార్గాల్లో నడవడం తప్పు. అన్యాయంగా బ్రతకడం తప్పు. అక్రమంగా బ్రతకడం తప్పు. పనికిమాలిన పనులు చేయడం తప్పు. సాతానుకు అవకాశం ఇవ్వడం తప్పు అని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ పాపం వల్ల ఒక మనిషి దేవునికి దూరం అయిపోతున్నాడు. అంతకంటే పెద్ద డేంజర్ ఇంకేముంటది? ఏవేవో నష్టాలు తీసి పక్కన పెట్టండి. మొదట ముఖ్యమైన నష్టం ఏందంటే పాపం చేయటం వల్ల దేవుడికి దూరం అయిపోతాం. అన్నీ ఇచ్చే తండ్రికే ఈ పాపాన్ని బట్టి దూరం అయిపోతే, అన్నీ ఇచ్చే దేవునికి ఈ పాపాన్ని బట్టి దూరం అయిపోతే అంతకంటే దారుణం ఏముంటదండి? హ్మ్. దోషంలో మనకి మన దేవునికి అడ్డం గావచ్చు. ఈ పాపాలట ఆయన ముఖమును మనకు మరుగు చేస్తున్నాయి. ఆయన్ని చూడలేకపోతున్నాం. ఆయన ప్రత్యక్ష చూడలేకపోతున్నాం. అసలైన క్రైస్తవ్యాన్ని, అసలైన క్రీస్తులో ఉన్న జీవాన్ని మనం పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే పాపమే. ఈ పాపాన్ని బట్టి ఈరోజు ఒకటే ప్రార్థన చేద్దాం. నాయనా, నన్ను దూరం చేస్తున్న ఈ పాపాన్ని విడిచిపెట్టే శక్తి నాకివ్వయ్యా. ఈరోజు నేను బానే ఉన్నాను. నేను పరిశుద్ధంగానే ఉన్నాను. భ్రమలో నుండి బయటకొచ్చి క్షమాపణతో ఆయన పాదాలు పట్టుకో. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నిన్ను విడిచిపెట్టి కరుణిస్తాడు. నీ మాటలో, నీ చూపులో, నీ తలంపులలో, నీ ఉద్దేశాల్లో నువ్వు ఎక్కడెక్కడ జారిపోతున్నావో, ఎక్కడెక్కడ దారి తప్పుతున్నావో ఒకసారి ఆయన పాదాల యొద్దకు రా. ఒకసారి ఆయన పాదాల యొద్దకు రా. అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దైవ, కృపాసత్య సంపూర్ణుడా, కృపగలిగిన రాజా, దయగలిగినటువంటి దేవ, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు. పాపము ద్వారా మాకొచ్చేటువంటి ప్రమాదం ఏంటో ఒక్క మాట ఈరోజు చెప్పారు. నిజమే. ఈ పాపం ద్వారా నీకు దూరమైపోతాం. నీకు దూరమై మేము సాధించేదేమీ లేదయ్యా. అన్నీ ఇచ్చే దేవుడవు నీవే. నిన్ను పోగొట్టుకుంటామయ్యా ఈ పాపం ద్వారా. మాకు అర్థం కావట్లేదేమో. మా మాట, మా చూపులు, మా తలంపులు, మా విధానాలు, మా నడక అన్నీ పరిశుద్ధంగా ఉండాలి. కొన్ని విషయాల్లో తప్పిపోతున్నా. పాపంలో ఉన్నవాడు నీలో ఉండలేడు. అందుకే మేము నీతో సరిగ్గా ఉండలేకపోతున్నాం మేము. ఈరోజు మీరు మాతో మాట్లాడిన కొన్ని మాటలు బట్టి వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ప్రభువా, మీరు మమ్మల్ని బలపరచండి. సహాయం చేయండి. ఎవరెవరికి ఏ సమస్యలున్నా సమస్యలు తీర్చండి. అనారోగ్యంతో పాల్గొన్న వారు ఉన్నారు, ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమాధానం లేకున్న వారున్నారు, సమాధానాన్ని ఇవ్వండి. కన్నీటితో ఉన్నవారున్నారు, వారి కన్నీటిని తొలవండి. కలవరాల మధ్యలో ఉన్నవారున్నారు, వారి కలవరాలు తొలగించండి. అయ్యా, ఒక్కొక్కరి పక్షాన మీరుండి గొప్ప కార్యాన్ని చేయండి. మాకు నీవు తప్ప ఎవరున్నారయ్యా? మా చేతి పనులలో, ప్రయాణాలలో, మాకన్నిటిలో మీరు తోడుగా ఉండి కృప చూపించి సహాయము చేయండి. మాకు సహాయకుడువైన దేవుడవు నీవేనయ్యా. సర్వోన్నతుడైన దేవుడవు నీవేనయ్యా. సర్వాధికారి అయిన దేవుడవు నీవేనయ్యా. మీరు కృప చూపించే దేవుడువయ్యా. నీవు కరుణించే దేవుడువయ్యా. నీవు ఆధారమైన దేవుడువయ్యా. నీవు తప్ప మాకెవరున్నారు దేవ దిక్కు? నీ వైపే చూస్తున్నాము స్వామి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. ఎన్నో ప్రమాదాలు వస్తున్నాయ్యా. మా కుటుంబాలను కాపాడండి అయ్యా.
క్షేమంగా ఉంచి ప్రమాదాల నుండి తప్పించమని, ఆరోగ్యాన్ని, భద్రతను మీరు మాకు అనుగ్రహించమని, నీ చిత్తమునకై మా జీవితాలు మేము అప్పగించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ